హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. ప్రస్తుతం ప్రపంచ దేశాల కన్ను భారత్ మీదే ఉంది. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి మహా కుంభమేళా అంతటి విశిష్టతను సంతరించుకుంది కాబట్టి. రోజుకొక న్యూస్ చూస్తున్నాము. అలాగే మహా కుంభమేళాలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం. మరి ఆధ్యాత్మిక పరంగా ఈ విషయాన్ని పక్కన పెడితే రాజకీయంగా సామాజికంగా కూడా ఎన్నో విషయాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి విషయాలన్నీ ఎవరు చర్చిస్తారు అంటే ఎక్స్పర్ట్స్ మాత్రమే చర్చించుకుంటారు. కాబట్టి ఈరోజు మన ఎక్స్పర్ట్ అవర్లో సీనియర్ జర్నలిస్ట్ అండ్ పత్రికా విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కస్తూరి రాకా సుధాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు మన మహాకుంభమేళా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సుధాకర్ గారు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన మహాకుంభమేళా గురించి ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి? బహుశా ఇంత పెద్ద మానవ సమాగమం ప్రపంచంలో ఇంకే దేశం కూడా ఆర్గనైజ్ చేయలేదు. ఎందుకంటే దాదాపు 45 కోట్ల మంది వస్తారని చెప్తున్నారు. ఇది మొత్తం యూరప్ జనాభా కన్నా రెండు పాకిస్తాన్ అంటే ఒక పాకిస్తాన్ జనాభా 24 కోట్లు, రెండు పాకిస్తాన్లు ఒక ప్రయాగ సిటీలోనే నది ఒడ్డున కలుస్తున్నాయి. ఓవర్ పీరియడ్ 1 month అనుకోండి. మీకు థాయిలాండ్ కావచ్చును, లేకపోతే ఈస్ట్ ఏషియాలోని చాలా దేశాల జనాభా కలుపుకుంటే కూడాను ఇక్కడికి వచ్చేటటువంటి సంఘం దగ్గరికి వచ్చేటటువంటి లేకపోతే కుంభమేళాకి వచ్చేటువంటి జనంతో పోలిస్తే తక్కువ అవుతుంది. కాబట్టి 45 crore ఈజ్ రష్యా జనాభా మొత్తం 19 కోట్లు ఉండదు. కాబట్టి కుంభమేళాకి వస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి జన సమాగమం, అక్కడ వస్తున్నటువంటి మానవ సమూహం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల జనాభా కన్నా చాలా ఎక్కువ, చాలా దేశాల జనాభా కన్నా ఎక్కువ. రష్యా ఉదాహరణ తీసుకుంటే రష్యా మొత్తం జనాభా 19 కోట్లు కూడా ఉండదు. 19 కోట్లకి 3 రెట్లు మీకు కుంభమేళాలో ఒక నెల రోజుల్లో ఒక పట్టణానికి వస్తున్నారు. రెండు పాకిస్తాన్ల జనాభా, ఒక పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపితే ఎంత జనాభాయో అంత జనాభా కుంభమేళా ఒక్క నగరం ప్రయాగరాజ్కి వస్తున్నారు. కాబట్టి బహుశా దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే 12 ఏళ్ల క్రితము ప్రయాగరాజ్లోనే కుంభమేళా జరిగినప్పుడు 20 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు కూడా 20 కోట్లు వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, బెటర్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, రాకపోకల సదుపాయాలు ఉన్నాయి, ప్రభుత్వము చేసినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. దీంతో 45 crore ఇస్ ద ఎస్టిమేట్. అది 45 crore దాటిపోయే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. 60 కోట్ల దాకా వెళ్ళినా అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి సహజంగానే ప్రపంచ దేశాలు ఇంత పెద్ద హ్యూమన్ గ్యాదరింగ్, ఇంత పెద్ద గ్యాదరింగ్ ఎలాగ ఆర్గనైజ్ చేస్తున్నారు, ప్రజలు ఎలా వస్తున్నారు, ఏమిటి, దీని మీద ప్రపంచంలో ఉన్నటువంటి చాలా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సంస్థలు, తర్వాత మేనేజ్మెంట్ సంస్థలు, ఈ పబ్లిక్ గ్యాదరింగ్ సంబంధించి అధ్యయనం చేసేటటువంటి సంస్థలు ఇప్పటికే తమ యొక్క టీమ్స్ ని పంపించాయి. వాళ్ళు అసలు ఈ మొత్తం లాజిస్టిక్స్ ని గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గానీ వీటికి సంబంధించి అందరూ షాక్ అవుతున్నారనే చెప్పుకోవాల్సింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు చాలా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్ళు సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు అంటారా ప్రస్తుతం జరుగుతున్న ఈ క్రతువు అంతా చూస్తున్నట్లయితే? వాస్తవానికి కుంభమేళాకి కానీ తీర్థక్షేత్రానికి వచ్చేటటువంటి గ్యాదరింగ్ భక్తితోటి ప్రపత్తితోటి వచ్చేటటువంటి గ్యాదరింగ్. కాబట్టి వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారు, తమ పనులు చేసుకుపోతారు. రాష్ట్ర ప్రభుత్వము కూడా అక్కడ చాలా రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి దీని నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. అద్భుతమైనటువంటి వ్యవస్థ చేశారు. 1,50,000 టెంట్లను ఏర్పాటు చేశారు, ఒక నగరాన్ని సృష్టించారు. మొత్తం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసినటువంటి విధానం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. కాబట్టి అద్భుతమైనటువంటి 6,000 crores ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్ అండి. 6,000 crores తోటి మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఒక పట్టణంలోనే. ఇందులో కొన్ని పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, కొన్ని టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. ఉదాహరణకి lakhs of మొబైల్ టాయిలెట్స్ నిర్మాణం చేశారు. lakhs of మొబైల్ టాయిలెట్స్ ఇవి తర్వాత వెళ్ళిపోతాయి, ఇంకెక్కడో ఉంటాయి, దాన్ని మళ్ళీ ఎప్పుడున్నా ఉపయోగించుకోవడం. ఈ రకమైనటువంటి కొన్ని పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కొన్ని టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా
దే మేడ్ ఎవ్రీ అరేంజ్మెంట్. ఈసారి గ్యాదరింగ్ 45 crore ఇస్ ద ఎస్టిమేటెడ్ గ్యాదరింగ్ కాబట్టి ఆ రకంగా చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్స్. అందుకనే ప్రపంచం దృష్టి మన మీద ఉంది. సుధాకర్ గారు, ఒక మంచి ఆసక్తికరమైన జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు, దాని మీద చురకలు అంటించే వాళ్ళు ఉంటారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నాయి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది? ప్రతిపక్షాలు కూడాను కుంభమేళాని ఎవరు వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే కుంభమేళ రాజకీయాలకు అతీతమైనటువంటి ధార్మిక సమాగమం. దానికి ఒక రిలీజియస్, స్పిరిచువల్ అండ్ రిచువలిస్టిక్ 3 రకాల ప్రాధాన్యం ఉన్నటువంటిది. కుంభమేళ ఏదో మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమైంది, అంతకు ముందు జరగలేదు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే కుంభమేళ అనేది కనీసము దానికి ఒక 2,000 to 3,000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. మొఘళ్ళ సమయంలో కుంభమేళా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. తర్వాత కుంభమేళాను దర్శించినట్టుగా విదేశాల నుంచి వచ్చినటువంటి చైనీస్ ఇటువంటి యాత్రికులు కూడా రాసినటువంటి ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ సమయంలో కూడా కుంభమేళాకి బ్రిటిషర్లు ట్యాక్స్ విధించేవాళ్ళు. మీరు ట్యాక్స్ బ్రిటిష్ వాళ్ళు ₹1 కట్టిన వాళ్ళనే కుంభమేళాలో స్నానం చేయనిచ్చేవాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో. ₹1 అంటే ఆ రోజుల్లో సగటు ప్రభుత్వ ఉద్యోగి జీతం ₹4 ఉంటే ₹1 కట్టమన్నారు. అప్పట్లో జీతం 1870, 1860 ఆ ప్రాంతంలో జీతము ₹4, ₹5 మంత్లీ శాలరీ ఉండేది. దానిలో ₹1 కడితేనే మీకు కుంభమేళాలో స్నానం చేయవచ్చు అన్నారు. అదేవిధంగా కుంభమేళాలో శిరోముండనం చేయించుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే స్థాయి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ₹4 సుంకాన్ని విధించారు. ₹4 కడితేనే షాప్ పెట్టుకోవడానికి అక్కడ శిరోముండనం చేసేటటువంటి లైసెన్స్ వాళ్ళకి ఇచ్చేవాడు. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రికార్డుల సంగతి చెప్తాను. కాబట్టి కుంభమేళ అనేది పార్టీలకు అతీతమైనది. గతంలో ప్రయాగ కుంభమేళ జరిగినప్పుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 20 కోట్ల మంది అప్పుడు కూడా ప్రజలు వచ్చారు. కాబట్టి రాజకీయ పార్టీలు దీన్ని పెద్దగా విమర్శించేటటువంటి పరిస్థితి లేదు. కుంభమేళాకి ఏర్పాట్ల విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించలేదు. ఎందుకంటే కుంభమేళ అనేది ఈ దేశంలో జరిగేటటువంటి చాలా డీప్ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఈవెంట్ కాబట్టి ఇటువంటి ఈవెంట్ ని ఏ పార్టీ కానీ ఎవరు కానీ మకర సంక్రాంతికి మీరు ఇంట్లో పూజ చేయొద్దని, ఉగాదికి కొత్త సంవత్సరం జరుపుకోవద్దని ఎవరు చెప్పలేరు. అదే విధంగా కుంభమేళ విషయంలో కూడా రాజకీయ పార్టీలు ఏవి నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కుంభమేళాలో త్వరలో స్నానం చేసేందుకు రాబోతున్నారు. కాబట్టి రాజకీయాలకు అతీతమైనటువంటి ఫంక్షన్ ఇది. 6,000 కోట్లు ప్రభుత్వం ఏదైతే ఖర్చు చేస్తుందో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా 31,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే తను పెట్టిన డబ్బుకి 5 రెట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలోకి వివిధ సుంకాలు, పన్నులు, రకరకాల వాటి రూపంలో, ట్యాక్సెస్ రూపంలో మిగతా అన్ని రకాలుగాను 5 times మోర్ దాన్ ది ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ వచ్చేస్తోంది. మొత్తం కుంభమేళ యొక్క లావాదేవీ 2.75 lakh crore rupees. ఓ మై గాడ్, చాలా హ్యూజ్ అమౌంట్. 2.75 crore rupees ఈ లోన్ కోసం పాకిస్తాన్ బొచ్చ తీసుకుని ప్రపంచం అంతా తిరుగుతుంది. డబ్బులు వేయండి, దినార్లు వేయండి, డాలర్లు వేయండి, దిర్హంలు వేయండి, రియాల్స్ వేయండి అని చెప్పి. అంతా కేవలము ఒక పట్టణంలో ఒక నెలలో మనం జనరేట్ చేస్తున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తోంది. బహుశా ఈవెన్ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా వ్యతిరేకించినట్టుగా ఎక్కడ కూడా నేను చదవలేదు. సుధాకర్ గారు, ఇప్పుడు అక్కడ చాలా బిజినెస్ జరుగుతోంది, మనం చూస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ట్రావెల్స్ కానివ్వండి, హోటల్ ఫుడ్ కానివ్వండి. ఎంతమంది జీవనోపాధి పొందుతున్నారంటారు? ఎంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంది? ఇది క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మీకు ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీ చుట్టూ సెకండరీ అండ్ టర్షరీ ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఉంటుంది. మీకు ఉదాహరణకి కుంభమేళ ప్రయాగ వరకు మాత్రమే పరిమితం కాదు. మీకు కుంభమేళని ఆధారంగా చేసుకుని లక్నో, అయోధ్య, మథుర, బృందావన్, వారణాసి, వింధ్యవాసిని ఇలాగా అనేక దేవాలయాలకి టూరిస్టుల తాకిడి పెరిగింది.
కాబట్టి ఈ అన్ని ప్రాంతాల్లో జరిగేటటువంటి మోటార్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, దేవాలయ దర్శనం కావచ్చు, దేవాలయాల్లో ఆ ప్రసాదాల అమ్మకం కావచ్చు. ఉత్తరాదిలో ప్రసాదాల అమ్మకం తక్కువ. మన దక్షిణాదిలో ప్రసాదాల అమ్మకం వ్యాపారం అయినట్టుగా ఉత్తరాదిలో పెద్ద వ్యాపారం కాదు ఇది. దేవాలయ వ్యాపారం. ప్రైవేట్ గా వాళ్ళు ఎవరైనా చేస్తూ ప్రైవేటు వ్యక్తులు ప్రసాదాలను అమ్ముతారు తప్పితే అదే విధంగా మీకు చాలా రకాల పూసలు అమ్మేవాళ్ళు, దారాలు అమ్మేవాళ్ళు, ఫోటోలు అమ్మేవాళ్ళు, ఇలాగా మధ్యలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉంది, ఫ్లైట్స్ ఉన్నాయి మీకు. కాబట్టి ఈ మొత్తము ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా, దాని చుట్టూ ఉన్నటువంటి యూపీలోని వివిధ ప్రాంతాలు, ఇమీడియట్ గా ఇక్కడికి లక్నో ఇస్ 4 hours జర్నీ, మీకు వారణాసి ఇస్ అబౌట్ 4 to 5 hours జర్నీ. కాబట్టి ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను మీకు టూరిజం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ బిజినెస్ ని వాళ్ళ అంచనా ప్రకారము 3.75 lakh crore రూపీస్ కుంభమేళా ప్రాపర్ లో జరుగుతున్నటువంటి అన్ని రకాల ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అన్ని కలుపుకున్నట్లయితే 2.75 lakh crore రూపీస్ లావాదేవీ జరుగుతుంది. సుధాకర్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట ఎకనామిక్ డ్రైవర్, ఆర్థిక చోదక శక్తిగా మనం భావించవచ్చు. గ్రేట్. సుధాకర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక మాట అంటూ పూసలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అన్నప్పుడు నాకు మోనాలిసా గుర్తొచ్చింది. ఒక అమ్మాయి చాలా చక్కగా సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మంచిగా ఉందని చెప్పేసి తన్ని ట్రోల్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు తను చాలా పెద్ద సెలబ్రిటీ కూడా అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా అమ్మాయికి ఇది ఉపయోగకరంగా ఉందా, లేకపోతే తను అమ్ముకోవడం కూడా మానేసి ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి యూట్యూబర్స్ అండ్ మీడియా అందరూ కల్పించారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అమ్మాయిని డిస్టర్బ్ చేయడం, ఫోటోలు తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడంతో చాలా ఇబ్బంది పడిపోయి తన అమ్ముకోవడం కూడా పక్కన పెట్టేసి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోమనడంతో తన ఇంటి ముఖం పట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మనం న్యూస్ చూసాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయి జీవనోపాధికి గండి పడిందా, లేకపోతే తనకి మంచి జరిగిందా? మీరేం విశ్లేషిస్తారు మోనాలిసా విషయంలో? వాస్తవానికి మొనాలిసా గురించి, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం అనేది మనం కూడా తెలిసి తెలియకుండా ఏ ట్రాప్ లో అయితే ఆ అమ్మాయిని మిగతా వాళ్ళు పారేశారో దానిలో సాక్షి టీవీను మీరు నేను కూడా చేస్తున్న వాళ్ళం అవుతాం. మనం చేయవచ్చా ఇది? ఇది ఆలోచించాలి. ఎందుకంటే కొన్నిసార్లు దీన్ని ఎలక్ట్రానిక్ మీడియా భాషలో దీనికి ఒక పదం చెప్పండి. పదం ఏంటి? 15 minutes of fame అంట. ఎలక్ట్రానిక్ మీడియాను అమెరికాలో వచ్చిన తరువాత కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే, ఈ పృథివీ మండలంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఒక 15 నిమిషాలు సెలబ్రిటీ అయ్యే అవకాశం వస్తుంది. దానిని 15 minutes of fame అంటారు. ఆ తరువాత ఆ వ్యక్తి మామూలు జీవితము గడపవలసి ఉంటుంది, అంతకు మించి ఏమీ ఉండదండి. మీకు చాలా క్లాసిక్ ఉదాహరణ చెప్తాను. ఆఫ్ఘాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక అమెరికన్ ఫోటోగ్రాఫర్ బుర్ఖా వేసుకున్నటువంటి ఒక అమ్మాయి యొక్క కళ్ళని చూసి ఆ కళ్ళని ఫోటో తీశాడు. ఒక 20 years తర్వాత వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళి 20 years తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫోటో తీశాడు. అమ్మాయి కటిక దరిద్రంలో ఉంది. ఆమెది నేషనల్ జియోగ్రాఫిక్ యొక్క కవర్ పేజీలో వేశారు. మెస్మరైజింగ్ ఐస్ అనేటటువంటి టైటిల్ పెట్టి వేశారు. 20 years తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె బుర్ఖా వేసుకుని పేదరికంతో 10-12 మంది పిల్లలతో తినడానికి తిండి లేక భర్త అత్యాచారాలని సహిస్తూ ఆమె జీవించాల్సినటువంటి పరిస్థితి తెచ్చారు. ఇటువంటి 15 minutes of fame వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అమ్మాయికి ఒక సినిమా డైరెక్టర్ నేను సినిమాలో ఛాన్స్ ఇస్తాను, అమ్మాయి నటించగలదా? ముంబైలో జీవించగలదా? ముంబైలో ఆమెకి కావలసినటువంటి జీవన పద్ధతిలో ఆమె బ్రతకగలదా? ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి దురదృష్టము, మన దురదృష్టము, మీడియాలో ఉన్నటువంటి ఒక వ్యాధి ఏంటంటే, కుంభమేళాలోని స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి చర్చించవలసినటువంటి మీడియా ఒక ఎవరో 15-18 ఏళ్ల అమ్మాయి, పూసలు అమ్ముకునే అమ్మాయిని ఓవర్ నైట్ సెలబ్రిటీ చేసి ఆమె జీవితాన్ని మార్చేసి ఎటువంటి లాభము లేదు. మనకి టీఆర్పీలు రావడము తప్ప అమ్మాయికి ఎటువంటి లాభం ఉండదు. ఇటీవలే ఇలాగే పాపం వంటలు చేసుకుని బ్రతికే ఒక వీధి సందున వంటలు చేసుకునే అమ్మాయిని అందరూ కలిపి సెలబ్రిటీ చేశారు. సెలబ్రిటీ చేసిన తర్వాత పోలీసులు వచ్చి దుకాణం మూసేయమని. అవునవును, కుమార్ అండి. కరెక్ట్. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణిని
యూట్యూబర్స్ వెళ్ళారనుకోండి, కొన్ని వాళ్ళు ట్రైన్డ్ జర్నలిస్టులు కాదు. మనలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకు వెళ్తోంది? వై షుడ్ వి క్రియేట్ నాన్ ఇష్యూస్, సెలెక్ట్ నాన్ ఇష్యూస్ అండ్ మేక్ దెమ్ బిగ్ ఇష్యూస్? ఈరోజు కుంభమేళాలోని ఆధ్యాత్మిక భావన, కోట్లాది మంది ప్రజలు వచ్చి అక్కడ స్నానమాడుతున్నటువంటి వాళ్ళ వెనక ఉన్నటువంటి ఆలోచన, దీని గురించి కాకుండా ఎవరో పుసలమ్ముకునేటటువంటి ఒక అమ్మాయిని ఓవర్ నైట్ సెలబ్రిటీ చేసి ఆ తర్వాత ఆమెని వెరియర్ అల్విన్ అని, మీకు విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇండియాలో ఆంథ్రోపాలజీకి సంబంధించి గిరిజనుల మీద అధ్యయనం చేసిన వాడు ఒకడు ఉండేవాడు. వాడు అమెరికా నుంచి వచ్చాడు. వాడి పేరు వెరియర్ ఎల్విన్. ఆ వెరియర్ ఎల్విన్ అనేవాడు ఏం చేశాడంటే, వివిధ గిరిజన తెగల్ని అధ్యయనం చేసినప్పుడు ఆ తెగకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వేరే తెగ అధ్యయనం చేసేటప్పుడు ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయేవాడు. అంత మటుకు సాహెబ్ గారి పెళ్ళాంగ చలామణి అయిన ఆమె ఎటు కాకుండా అయిపోయేది. ఆమెను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సాహెబ్ గారి భార్య కాబట్టి తోటి గిరిజనులు వచ్చేవాళ్ళు కాదు. ఆమె గిరిజనురాలు కాబట్టి వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు. మీకు తెలుసునో లేదో, హీరాకుడ్ డ్యామ్ ని ప్రారంభించేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ దాన్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఒక గిరిజన అమ్మాయి వచ్చింది. ఆ గిరిజన అమ్మాయి చేత పూలు ఇప్పించాడు. ఒక మాల నెహ్రూ మెడలో వేయించాడు. ఒరిస్సా సంగతి చెప్తున్నాను. మాల మెడలో వేస్తే ఆ గిరిజన తెగ ఆచారం ప్రకారం ఆమెకి పెళ్ళైపోయింది. జవహర్లాల్ నెహ్రూ భార్య అయిపోయింది ఆమె. ఆ గిరిజన తెగ ప్రకారం ఆమెకి పెళ్లి జరగలేదు. చివరికి తన గిరిజన గ్రామం నుంచి పారిపోయి కలకత్తాలో జీవించి ఇంకొకరిని పెళ్లి చేసుకుని అనామకంగా అజ్ఞాతంగా బ్రతకవలసి వచ్చింది. మనము మొనాలిసా అనే అమ్మాయికి మనందరము కలిసి చేస్తున్నది కుంభమేళాలోని పవిత్రమైనటువంటి భావాలకు బదులు పూసలమ్ముకునే ఆమె లైఫ్ ని మనం అందరం కలిసి నాశనం చేయడం ఏదైతే ఉందో, ఇది నెహ్రూ గారి మెడలో మాల వేసి ఈ మధ్య 2 ఏళ్ల క్రితం చనిపోయింది. ఆమె వృద్ధురాలు అయిపోయి చనిపోయింది. మళ్ళీ సొంత గ్రామానికి వెళ్ళలేకపోయింది ఆమె. ఒకడు పెళ్లి చేసుకోడు, ఎందుకంటే నెహ్రూ మెడలో మాల వేసావు కాబట్టి నెహ్రూ నీ మొగుడు. కాబట్టి ఇటువంటి వాటి వల్ల ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, ఆ రోజు తెలిసేది కాదు, సోషల్ మీడియా వల్ల తెలుస్తోంది. ఇది సరైనది కాదన్నది నా అర్థమైనటువంటి అభిప్రాయం. చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. అమ్మాయికి మంచి చేయడం పోయి చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేశారు సుధాకర్ గారు. అమ్మాయి మామూలు బ్రతుకుతుందండి, మీరు ఏమీ బాధ పెట్టుకోకర్లేదు. అమ్మాయి బ్రతుకుతుంది. అవును. ఈ దురదని అంటించుకున్న మనము ఆయింట్మెంట్లు రాసుకోవాలి, గోకాలి, మనకి సమస్య. కరెక్ట్. సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఇలాంటి విషయాల్లో ఫోకస్ చేయాలా లేదా అన్నది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది. ఓకే, సుధాకర్ గారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చాక అయోధ్య విషయం కానివ్వండి, స్పిరిచువాలిటీ విషయం కానివ్వండి, భారతదేశము విషయంలో ఇది ఎక్కువ కనిపిస్తోంది, హిందూయిజం ఎక్కువ కనిపిస్తోంది. మరి బీజేపీ కాకుండా వేరే ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇదే మహాకుంభమేళ ఇదే తరహాలో జరిగి ఉండేదంటారా? మహాకుంభమేళాకి జనం రావడం ఏదైతే ఉందో ఇది ఆగేది కాదు. ఇది ఆగేది కాదు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో బెటర్ వ్యవస్థలు ఏర్పాటు చేసి ఉండవచ్చును, కానీ ఇక ఈ మేళాలు ఆగవండి. ఈ మేళాలు ఒక్కొక్క మేళాకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అవును. నేను అస్సాంలో ఒక 12 సంవత్సరాలు పనిచేశాను. అస్సాం అరుణాచల్ సరిహద్దులో దట్టమైనటువంటి అడవుల మధ్య ఒక చిన్న కుండం ఉన్నది. చిన్న కుండం, అది చాలా చిన్నది. ఆ కుండం పేరు పరశురామ కుండం. ఈ పరశురామ కుండంకి సంవత్సరంలో అసలు అక్కడ చిన్న ఒక కొండ మీద ఒక చిన్న గుడి ఉంది. ఒక 500-600 మెట్లు ఎక్కి పైకి వెళ్తే చిన్న గుడి ఉంటుంది. అక్కడ ఒక శివలింగం ఉంటుంది. కింద కుండం తప్పితే ఏమీ లేదు. అక్కడ కనీసం బాత్రూములు ఇటువంటి సదుపాయాలు లేవు, హోటళ్లు లేవు, ఏమీ లేవు. కుండం ఉంటుంది. సంవత్సరంలోని 362 రోజులు అక్కడికి ఎవరు వెళ్ళరు. కానీ 3 రోజులు, సంక్రాంతి తరువాత 3 రోజుల పాటు అక్కడ ఒక తీర్థం జరుగుతుంది. తీర్థంకి భారతదేశం మొత్తం మీద నుంచి సాధువులు, సన్యాసులు, సాధకులు, భక్తులు, తర్వాత శ్రద్ధాళువులు, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో అస్సాం వెళ్ళడమే కష్టము. 36 అవర్స్ టు 48 అవర్స్ రైలు ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్ళాలి. ఆ ప్రాంతానికి రైలు మార్గం డిబ్రూగఢ్ దాకానే వెళ్తుంది. డిబ్రూగఢ్ నుంచి మళ్ళీ 3 to 4 అవర్స్ ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో పర్మిట్ తీసుకోవాలి. పర్మిట్ తీసుకుని మీరు అరుణాచల్ ప్రదేశ్ లోకి వెళ్ళి అక్కడ 3 రోజులు మీరు తీర్థం చేసి, స్నానం చేసి, 600-300 మెట్లు ఎక్కి శివుడి మీద ఆ నీళ్లు పోసి తిరిగి వస్తారండి. అబ్బో.
ఏం ప్రచారం జరుగుతుంది? మీరు ఎప్పుడన్నా పరశురామ కుండం అనే పేరు బహుశా మీరు ఫస్ట్ టైం వింటున్నారు. కానీ ఈ పరశురామ కుండంకి 3 లక్షల నుంచి 6 లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం రావడం నేను 12 సంవత్సరాలు వరుసగా చూశాను. ఏం చూసి వస్తున్నారు వీళ్ళు? ప్రభుత్వాల వల్ల రావడం లేదు. వీళ్ళు వస్తున్నది ఆ పంచాంగంలో ఉన్నటువంటి ఒక చిన్న డేట్‌ని చూసి వస్తున్నారు. అడ్వర్టైజ్‌మెంట్ లేదు, మరేమీ లేదు. అవును. వాళ్ళు హాయిగా వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, ఫెసిలిటీస్ అడగకుండాను స్నానం చేస్తున్నారు, వెళ్తున్నారు. కాబట్టి అంటే కావడి యాత్ర సామాన్యుల ఉంది. నుండి ఇక్కడ సెలబ్రిటీల వరకు కూడా ఎవ్వరు దేని గురించి కామెంట్ చేయకుండా, అక్కడ ఫెసిలిటీస్ ఏం చూసుకోకుండా, ఓన్లీ ఆధ్యాత్మికంగా వాళ్ళు శివనామ స్మరణతో వెళ్ళి అలా స్నానాలు చేసుకుని వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడండి ప్రయాగ్రాజ్‌లో ప్రయాగ్రాజ్‌లో మహాకుంభమేళాకి. కూడా అండి. ప్రయాగ్రాజ్ కూడా వాస్తవానికి ప్రయాగరాజే కాకుండా మీరు చూడండి, ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఉంది. ఎక్కడన్నా మీరు ఫలానా అయ్యప్ప దీక్షలో చేరండి అని పోస్టర్, మీకు ఒక 25-30 ఇయర్స్ వయసు ఉందనుకోండి. అవును. హావ్ యూ ఎవర్ సీన్ ఎ పోస్టర్? చూడలేదు, ఇప్పటి వరకు బీజేపీలో చూడలేదు. చేరండి, కాంగ్రెస్ లో చేరండి, లేకపోతే మా కాలేజీలో చేరండి, మా స్కూల్లో చేరండి అని అడ్వర్టైజ్మెంట్లు మీరు చూస్తుంటారు. కానీ అవును. అయ్యప్ప దీక్ష తీసుకోండి అని చెప్పి ఎక్కడన్నా ఒక పోస్టర్ ఉండడం మీరు మీ మీ యొక్క లైఫ్ లో మీరు చూసారా? నేను చూడలేదు, 65 చూడలేదు. ఇయర్స్, గుడ్ ఐ హావ్ పాయింట్. నెవర్ సీన్. ఐ హావ్ నెవర్ సీన్. కానీ శబరిమలకి ఎంతమంది వెళ్తున్నారు? అవును. శబరిమలలో కమ్యూనిస్టు ప్రభుత్వము కనీసము వ్యవస్థలు ఏర్పాటు చేయదు. కనీస వ్యవస్థలు ఏర్పాటు చేయదు. అయినప్పటికీ కోట్ల మంది వెళ్తున్నారు. ఈ దేశ ప్రజల మనసులో గూడు కట్టుకున్నటువంటి భక్తి శ్రద్ధ ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళేలాగా చేస్తుందండి. శబరిమల వెళ్ళి వచ్చిన వాడు చెప్తారు, కమ్యూనిస్టు ప్రభుత్వం ఏ ఏర్పాటు చేయదని. మీకు ప్రయాగలో కనిపిస్తున్నటువంటి ఏర్పాట్లలో 1000వ వంతు కూడా మీకు శబరిమలలో కనిపించదు. కానీ శబరిమలకు వెళ్లే వాళ్ళ సంఖ్య తగ్గడం లేదు. వరద వచ్చి ఒక సంవత్సరము అనేక మంది కనిపించకుండా కొట్టుకుపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడాను కొండ ప్రాంతం, కొట్టుకుపోయారు. శబరిమల ఆగలేదు, కేదార్నాథ్ ఆగటం లేదు. కేదార్నాథ్ లో వరదలు వచ్చి చనిపోయిన. కాబట్టి ఇది సర్వసాధారణ ప్రజానీకం మనసులో గూడు కట్టుకున్నటువంటి శ్రద్ధ భక్తి. ప్రభుత్వాలు ఫెసిలిటేటర్స్ బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవచ్చు, కానీ శ్రద్ధాళువులు అక్కడికి వెళ్ళడం. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రావడానికి ముందు కూడాను కావడి యాత్ర ఉంది. కావడి యాత్ర మీద దాడులు జరిగేవి. అయినప్పటికీ కావడి యాత్ర శ్రావణ మాసంలో కావడిలో వెళ్ళి వాళ్ళ హరిద్వార్లోనో ఇంకెక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళో ఉండేటువంటి శివలింగానికి వాళ్ళు ఆ నీళ్లతో అభిషేకం చేస్తారు. దీన్ని కావడి యాత్ర అంటారండి. ఎంతమంది కావడి యాత్ర చేస్తారు తెలుసండి? ఎవ్రీ ఇయర్ 3 crore పీపుల్. బీహార్ నుంచి మొదలు పెట్టి హరిద్వార్ వరకు 3 కోట్ల మంది ప్రజలు నెల రోజుల లోపల కావడి యాత్ర చేస్తారు. ఒక్కొక్కడు కాలినడకన వెళ్తారు కాబట్టి ఒక్కొక్కడు 500 రూపాయలు ఖర్చు చేసినా కూడాను 3 కోట్లు ఇంటూ 500 రూపాయలు ఎంత అవుతాయి మీరు లెక్కండి. ఎంత ఎకనామిక్ యాక్టివిటీ. కాబట్టి ఈ ధార్మిక భావాలు, దాని చుట్టూ ముడిపడ్డటువంటి ఎకానమీ, దాని చుట్టూ ముడిపడ్డటువంటి సామాజికమైనటువంటి అంశాల వల్ల భక్తులు రాకపోకలు గాని, తీర్థయాత్రలకు వెళ్ళడం గాని ఇవేవి ఆగవు. బెటర్ ఫెసిలిటీస్ వల్ల మరింత ఎక్కువ రాగలరు, మరింత సుఖవంతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనగలరు. ఏమీ లేనప్పుడు కూడా, ఇందాక నేను మీకు మనవి చేశాను, బ్రిటిష్ ప్రభుత్వం ₹1 శుల్కం విధించినప్పుడు కూడా వాళ్ళ మొత్తము నెలంతా సంపాదించిన డబ్బులు ఇచ్చి మరీ కుంభమేళాలో స్నానం చేసి వచ్చారు భక్తులు. ఆంగ్లేయులు 1860 to 1870, 80 వరకు కూడాను దే యూజ్డ్ టు చార్జ్ ₹1 పర్ కుంభమేళా సమయంలో స్నానం చేయడానికి. ప్రజలు చెల్లించి వాళ్ళ ఆస్తిని మొత్తం అంతా ఇచ్చి ఆ ₹1, ₹2 ఇచ్చి స్నానాలు చేసి వచ్చారు. కాబట్టి భారతీయుల మనస్సులో ఉన్నటువంటి భక్తి భావన కోట్ల మంది ప్రజల్ని రప్పిస్తుంది. ప్రభుత్వాలు దే ఆర్ ఫెసిలిటేటింగ్. కుంభమేళకు కూడా మీరు రండి అని మనం ఎక్కడ ఒక కార్డు గాని, ఒక పాంప్లెట్ గాని చూడడం జరగలేదు. కుంభమేళా గురించి కూడా ఎక్కువ ప్రచారం ఎక్కడ జరగలేదు అసలు. అమ్మా, మీకు ఇంకా ఆశ్చర్యం చెప్తాను. సింధు పుష్కరము గత సంవత్సరం సింధు నదికి పుష్కరాలు వచ్చినాయి. సింధు నది భారతదేశంలో కేవలము ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మీకు డేమ్చోక్ నుంచి మొదలుపెట్టి లేహ్ వరకు లదాఖ్ లో సింధు నది ప్రవహించి ఆ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది మొత్తం పాకిస్తాన్ లో ప్రయాణం చేస్తుంది.
ఓకే. పాకిస్తాన్‌లో దానిలో 5 నదులు కలుస్తాయి. హ్మ్. రావి, బియాస్, సట్లెజ్ ఇటువంటి నదులు కలుస్తాయి. మొత్తం అది సింధు నది అంతా కూడా పాకిస్తాన్‌లో వెళ్తుంది. హ్మ్. సింధు పుష్కరాలు వచ్చినప్పుడు మీరు నమ్మరు, హ్మ్. దాదాపు 1,00,000 మంది ప్రజలు సింధు పుష్కరం చేయడం కోసము లద్దాఖ్‌కెళ్లారండి. లద్దాఖ్ ఎటువంటి పరిస్థితి తెలిసినా అక్కడ హ్మ్. ప్రభుత్వానికి అసలు పుష్కరం ఉందని తెలియదు. అయ్యో! హ్మ్. పర్యవసానంగా వాళ్ళు ఏర్పాట్లు చేయలేదు. హ్మ్. లద్దాఖ్‌కి వెళితే మీకు ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. ఎత్తైన ప్రదేశం కాబట్టి అవును. ఒక రోజు, 2 రోజులు రెస్ట్ తీసుకొని, మందులు తీసుకొని అక్లిమటైజ్ అయితే తప్ప మీరు నదీ స్నానం చేయలేరు. హ్మ్. ప్రభుత్వ ఏర్పాట్లు లేవు. అక్లిమటైజేషన్‌కి రోజు, రోజున్నర పడుతుంది. అయినప్పటికీ 1,00,000 మందికి పైగా వ్యక్తులు అక్కడికి వెళ్లి సింధు పుష్కరం చేశారు. నో అడ్వర్టైజ్‌మెంట్. పంచాంగంలో సింధు పుష్కరాలు ఈ తేదీ నుంచి ఈ తేదీ అని కేవలం ఒక ముక్క రాసింది. హ్మ్. వెళ్ళిన వాళ్ళలో అత్యధికులు ఎవరు తెలిసినా అమ్మా? తెలుగువాడు. అబ్బా! హ్మ్. అసలు తెలుగువాడు లద్దాఖ్‌లో గంట సేపు గడపడం కష్టం వాడికి. ఆ హ్మ్. చలి అలాంటిది. 12,000 ఫీట్ హైట్ మీద, 13,000 ఫీట్ హైట్ మీద ఉంటుంది. మీకు ఆహ్, పల్మనరీ, ఒడిమా వంటి భయంకరమైనటువంటి వ్యాధులొస్తాయి ఆ ప్రాంతంలో. అంటే మీకసలు ఆక్సిజన్ అవైలబిలిటీ, హ్మ్. ఆక్సిజన్ రేరిఫైడ్ అట్మాస్ఫియర్ అంటారు దాన్ని. కాబట్టి వాడు ఒక రోజు మీరు అక్లిమటైజ్ అయితే తప్పితే ఈ రూమ్‌లోంచి బయటికి రానివ్వరు మిమ్మల్ని. అయినప్పటికీ 1,50,000 మంది ఎళ్లారు. కాబట్టి ఈ దేశ ప్రజలలో ఉన్నటువంటి ధార్మిక భావన గాని, తీర్థయాత్రలు గాని, ఇది ఈ దేశాన్ని కలిపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి. అడ్వర్టైజ్‌మెంట్ అవసరం లేదు. అవును. గవర్నమెంట్ కెన్ ఫెసిలిటేట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. హ్మ్. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనము ఎంత కష్టతరం అవుతున్నది. అయినా అవునండి. ప్రజలు వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. హ్మ్. మీకు తిరువన్నామలైలో ఏ అడ్వర్టైజ్‌మెంట్ ఉందని తిరువన్నామలైలో గిరి ప్రదక్షిణం చేయటానికి హ్మ్. ప్రతి పౌర్ణమి రోజున, ఏకాదశి రోజున ఏ రోజు చేస్తారో నాకు ఖచ్చితంగా తెలియదు గానీ, హ్మ్. అంతంత లక్షల మంది 14 కిలోమీటర్లు ఎలా నడుస్తున్నారండి? ఏ అడ్వర్టైజ్‌మెంట్ వల్ల నడుస్తున్నారు? అవును. దిస్ కంట్రీ డస్ నాట్ రన్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. దిస్ కంట్రీ రన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ద గవర్నమెంట్. హ్మ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. యాహ్! సుధాకర్ గారు, మీరు సింధు నది గురించి మాట్లాడుతూ పాక్ గురించి అన్నారు కాబట్టి, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న ఈ మహా కుంభమేళాని మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఎలా చూస్తున్నాయి? చైనాలో ఏం చూస్తున్నారో తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే హ్మ్. చైనా ఒక పకడ్బందీ నియంతృత్వంలో ఉంది. కానీ పాకిస్తాన్‌లో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడాను కుంభమేళాలో వాళ్ళ యొక్క గూగుల్ సెర్చ్‌లో పాకిస్తాన్‌లో టాప్‌లో కుంభమేళా, ప్రయాగ్‌రాజ్ వీటి గురించే ఉంది. కుంభమేళా గురించి పాకిస్తాన్‌లో చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సెర్చ్ 2 చేస్తున్నారంటారా? పాకిస్తాన్‌లు కలిపితే ఎంత అవుతుందో అంతమంది ప్రజలు కుంభమేళాకి రాబోతున్నారు. అసలు ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారన్నది వాళ్ళు చూస్తున్నారు. పాకిస్తానీ ఆర్మీ ఐఎస్ఐలు అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్‌కి కుంభమేళాని పొగుడుతూ గాని, కుంభమేళా యొక్క ఏర్పాట్లను పొగుడుతూ గాని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని పొగుడుతూ గాని వీడియోలు గనక చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. అబ్బో! ఒక 12 మంది యూట్యూబర్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళని 10 రోజుల పాటు టార్చర్ చేసి విడుదల చేశారు. అందులో ఒక ఆమె పేరు సనా అమ్జద్. ఒకతని పేరు షోయబ్ చౌదరి. షోయబ్ చౌదరి మళ్ళీ వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. హ్మ్. ఆయన నిన్ననే తనని ఏ రకంగా తనని అత్యాచారాలకు గురి చేశారో ఆయన తెలియజేశారు. పత్రికాముఖంగా తెలియజేశారు. అంటే అబ్బబ్బా! పాకిస్తాన్‌లో మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ బహుశా ఎక్కడా ఎప్పుడు పాకిస్తాన్ చరిత్రలో అయితే లేదు. మీకు హ్మ్. ఈ కంపేరబుల్ అసలు ప్రపంచ చరిత్రలోనే కంపేరబుల్ గ్యాదరింగ్స్ బహుశా ఎక్కడ లేవు. హ్మ్. ఆ రకంగా చూసినట్లయితే ఎ పాకిస్తాన్‌లో చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు దాన్ని స్టడీ చేస్తున్నారు. అక్రాస్ ది ఇస్లామిక్ కంట్రీస్ కుంభమేళా పట్ల ఆసక్తి ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. టర్కీ ఈస్ రన్ బై అన్ ఇస్లామిక్ రూలర్. హ్మ్. అర్దోగాన్ చాలా కరడుగట్టిన ఇస్లామిక్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. టర్కీ నుంచి చాలా పెద్ద సంఖ్యలో భక్తులొచ్చి కుంభమేళాలో స్నానం చేస్తున్నారు. అరబ్ దేశాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అరబ్ దేశాల్లో ఇప్పుడు యోగా చాలా అదే విధంగా అరబ్ దేశాలన్నిట్లలో కూడాను పెద్ద పెద్ద మందిరాలు, అక్షర్ధామ్ మందిరం ఒక చోట, ఇంకొక మందిరం ఇంకొక చోట ఇట్లా కడుతున్నారు. దాంతోటి వాళ్ళు కూడా ఈసారి ఇక్కడికొచ్చి చూసి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఇంటర్నెట్ యుగంలోని ఫస్ట్ కుంభమేళా ప్రయాగరాజ్. హుహు. పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల ఆసక్తి ఉంది. పాకిస్తాన్‌లోనే కాకుండా అనేక ఇస్లామిక్ దేశాల్లో కూడా ఆసక్తి ఉంది. యూరోప్ నుంచి, అమెరికా నుంచి, బ్రెజిల్ నుంచి
ఇటలీ నుంచి, ఈవెన్ రష్యా నుంచి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. కేవలం ఇస్లామిక్ కంట్రీసే కాదు, ఈవెన్ క్రిస్టియన్ కంట్రీస్ హ్మ్. లాట్ ఆఫ్ ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ అబౌట్ కుంభమేళ. సుధాకర్ గారు, ఇప్పుడు ఈ మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ రికార్డ్ ఏమైనా క్రియేట్ చేస్తుందా? ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ చేసింది. చేసింది. 45 కోట్ల జనాభా కలవడం గాని, బహుశా నా అంచనా ప్రకారం ఈ మొత్తం కార్యక్రమం జరిగిన తర్వాత అనేక అమెరికన్ యూనివర్సిటీల్లో కుంభమేళ ఏర్పాట్లు, ప్రభుత్వం యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గాని, హెల్త్ ప్రోటోకాల్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ సెక్యూరిటీ. వాళ్ళు శానిటేషన్ ప్రోటోకాల్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం కావచ్చు, ఎకనామిక్ డ్రైవర్ గా కుంభమేళ ఎలా పనిచేసింది, వీటిపైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి చాలా సుప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీస్ ఇప్పటికే తమ టీంలను పంపి అధ్యయనం చేస్తున్నాయి. ఓహ్! యాజ్ ద కుంభమేళా ఇస్ గోయింగ్ ఆన్, చాలా మంది టీమ్స్ వచ్చి ఢిల్లీలో, హరిద్వార్లో, ప్రయాగలో, రకరకాల ప్లేసెస్ లో స్టడీ చేస్తున్నారు. ఐ థింక్ దీని మీద చాలా పెద్ద ఎత్తున స్టడీ జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, సింగూరు నుంచి టాటా మోటార్స్ కంపెనీని వైండప్ చేసి గుజరాత్ లోని ఆనంద్లో పెట్టినప్పుడు ఇక్కడ నుంచి తీసినటువంటి నట్ అక్కడ పెట్టడము, సరిగ్గా ఇక్కడి నుంచి తీసుకెళ్లిన నట్ అక్కడ మళ్ళీ ఏ రకంగా బిగిస్తారు, ఈ మొత్తము ప్రాసెస్ ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఇటుక, నట్టు, బోల్టు, రేకులు, మెషిన్లతో సహా అదే రకంగా వెళ్ళేసేసి ఆనందంలో సెటిల్ అయినప్పుడు ఈ మొత్తము ట్రావెల్ ప్రోటోకాల్స్ కానీ, దాని అరేంజ్మెంట్ ప్రోటోకాల్స్ కానివ్వండి, వీటి మీద చాలా టాటా మోటార్స్ వాళ్ళు దాన్ని పేటెంట్స్ చేసుకున్నారు. దాని మీద కూడా చాలా అధ్యయనాలు ఫారిన్ కంట్రీ చేసింది. ఎందుకంటే దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలో ఇక్కడి నుంచి ఇటుక తీసి అక్కడ పెట్టడం, ఇక్కడి నుంచి నట్టు విప్పి అక్కడ నట్టు బిగించడం, ఇక్కడి నుంచి ఒక మెషిన్ ని తీసుకెళ్లి అక్కడ మెషిన్ ని పెట్టడము, ఈ మొత్తం ప్రాసెస్ ని చాలా అమెరికన్ యూనివర్సిటీస్ అధ్యయనం చేస్తారు. చిన్న ప్రాసెస్ అది కుంభమేళతో పోలిస్తే. కాబట్టి కుంభమేళ మీద కూడా వరల్డ్ ఓవర్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్టడీస్. ఈ రకమైనటువంటి గ్యాదరింగ్స్ ఎలా సాధ్యమవుతాయి? ఇలాంటి విషయాలు కదండి నేటి యువతకి తెలియాల్సింది. ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చేసి డైవర్ట్ చేసేయడం అంటే భారతదేశం యొక్క గొప్పతనం, అక్కడ జరిగిన ఏర్పాట్లు ప్రపంచ దేశాలు ఎంత గర్వంగా మన దేశం వైపు చూస్తున్నాయి, మెచ్చుకుంటున్నాయి. ఇందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీడియా కూడా పబ్లిక్కి తెలియచేయాలి. అంతేగాని ఒక అమ్మాయిని చూపించి తన మీదే రీల్స్ చేయడము, తన మీదే న్యూస్ చేసి ఒక రకంగా ఇది డైవర్ట్ చేయడం కోసం ఎవరో కల్పించింది అని అనుకోవచ్చు అంటారా? అలా కూడా కాదండి. మన మీడియా మనం ట్రైన్ అయినటువంటి విధానం. మనకి మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు కదా. అవును. కుక్క మనిషిని కరిస్తే కుక్క వార్త. మనిషిని కరిస్తే వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తేనే వార్త అని మనం మొదటి నుంచి భావించాం. కాబట్టి ఈ కుంభమేళాలో మొట్టమొదట కుంభమేళా చరిత్ర వీటన్నిటికన్నా ముందు ఆ ఇంజనీరింగ్ చేసి IITI అన్ని వదిలేసేసి సన్యాసిగా మారాడు అని అవును. చెప్పినటువంటి ఐఐటి ఒక బాబా. యువకుడి కథను చెప్పడం మొదలుపెట్టారు. రైటా రాంగా? IIT చదివిన వాడు అన్ని వదిలేసేయటం రైటా? లేకపోతే ఇంత చదివి అతను తల్లిదండ్రుల్ని వదిలేయటం ఏంటి? ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఆ ఊరికెళ్ళి కనుక్కోవడం. ఇదే మొనాలిసా యొక్క నవ్వో లేకపోతే ఆమె తేనె కళ్ళ గురించే కాదండి. ఆ ఇంజనీర్ మీద కూడా మనం చాలా రీముల పేపర్లు, నిమిషాల గంటలకి గంటల కొద్దీ ఎయిర్ టైం ని మనం వృధా చేశాము. అవును. చివరికి ఏమైంది, మీడియా అటెన్షన్ వల్ల పాపం సన్యాసం తీసుకున్న ఆ వ్యక్తి ఓ రోజు ఎవరికి కనపడకుండా పోయాడు. రెండవ రోజు తన గొప్పవాడు అనుకునేసేసి తన గురువుని తిట్టాడు. అఖాడాలోకి ఆయన ప్రవేశాన్ని నిషేధించారు. కాబట్టి మనం తయారు చేసింది ఏంటంటే పాపం ఏదో సన్యాసాన్ని నమ్ముకుని తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తికి అతన్ని పథభ్రష్టుని చేశాం. ఇప్పుడు మొనాలిసా కూడా అదే చేస్తాం. పాపం ఆమె జీవితంలో పూసలమ్ముకోలేని పరిస్థితి. అవును. దోషాలోనో పరదాలోనో బ్రతకాల్సినటువంటి పరిస్థితికి మనం తీసుకొచ్చాము. మీడియాలో ఇది ఒక కుక్కని గరిచిన మనిషిని వెతికేటటువంటి తాపత్రయంలో మనము మొనాలిసాకి ముందు ఆయన ఎవరు దొరికారు, అంతకు ముందు ఎవరో ముళ్ళ మీద పడుకునే బాబా ఉన్నాడని అతను ఒక ఫ్రాడ్ అని నిరూపించడానికి ఒక అమ్మాయి ఉంది.
నమ్మినవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. అతన్ని ఫ్రాడ్ గా నిరూపించడమో లేకపోతే పాపం జీవితం అంతా చెయ్యెత్తి సాధన జీవితం అంతా ఆయన చెయ్యి దించట కిందకి. ఆయన అలాంటి చెయ్యి రక్త ప్రసారం లేక అది సన్నబడిపోయి చెయ్యి మిగతా శరీరం అంతా దృఢంగా ఉంటే అది బలహీనంగా ఉంటుంది. ఆయన అలాగే ఉంటాడు. ఆయన కుంభమేళాలో చూడవలసింది విచిత్రాలు కాదు. విచిత్రాలు చూస్తే విషాదం కలుగు. కుంభమేళాలో చూడవలసింది ఆధ్యాత్మిక భావన. ఇంతమంది భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, వర్గంతో సంబంధం లేకుండా, వర్ణంతో సంబంధం లేకుండా ఈ దేశంలోని ప్రజానీకము ఒక నది నీళ్లను తల్లిగా భావించి అందులో స్నానం చేస్తే తరిస్తామన్న భావనతోటి అక్కడికి వాడి సొంత జేబులోని డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చి స్నానం చేసి అబ్బా నేను పునీతున్నయ్యానన్న భావనతో వెళుతున్నాడు. ఆ భావనని వెతకడానికి బదులు మనం దురదృష్టవశాత్తు ఇటువంటి విడ్డూరాల్ని విచిత్రాల్ని వెతకటం అనేది నిజంగా విషాదం. అవునండి. కాబట్టి వాస్తవానికి మనము నేర్పినటువంటిది, మీడియా నేర్పినటువంటి విద్య మనము ఇది విదేశీయులు చూసే విధానం. మనకి ఆశ్చర్యం కలిగించవు. విదేశీయుడికి వాడు నాగా సాధువు ఒంటి మీద బట్టలు లేవు, ఒంటి మీద బట్టలు ఉండవు కాబట్టి నగ్నత్వానికి సంబంధించిన ఫోటోలు తీసుకుని వాడు వెస్ట్ లో చలామణి చేసుకుంటాడు. వాడు ఏం రాస్తాడు? బీబీసీ వంటి పత్రిక, నేను పత్రిక పేరు కూడా చెప్తున్నాను, న్యూడిస్ట్ ఫెస్టివల్, న్యూడిస్ట్ బేతింగ్ ఫెస్టివల్ అని చెప్పి బీబీసీ గురించి మన కుంభమేళ గురించి రాస్తాడు. బ్రిటన్ లో, యూరోప్ లో ప్రతి సంవత్సరము న్యూడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ న్యూడ్ ఫెస్టివల్ ఆడా మగ పిల్ల పాప ఎవరు కూడా బట్టలు వేసుకో, వేల సంఖ్యలో హాజరవుతారు ఆ న్యూడ్ ఫెస్టివల్. ఆ న్యూడ్ ఫెస్టివల్ కి అదే మీడియా సంస్థ వాడిన పదజాలం ఏంటి తెలిసినమ్మా? ఇట్ ఈస్ ఎ న్యాచురలిస్ట్ ఫెస్టివల్. అదేంటది అక్కడ అలాగా మాట్లాడి ఇక్కడ ఇలా మాట్లాడడము దారుణం అండి. ఇది దీన్ని తీవ్రంగా ఖండించాలి. కాబట్టి వెస్ట్ లో ఉన్నటువంటి వ్యాధి ఏంటంటే న్యూడిటీని వాడు సహజమైనదిగా భావించలేడు కాబట్టి, లేకపోతే కుంభమేళ వంటి గ్యాదరింగ్స్ ని వాడు మామూలుగా చూడలేడు కాబట్టి కానీ, లేకపోతే ముళ్ళ మీద పడుకునే బాబా గాని, లేకపోతే చెయ్యెత్తున్న బాబా గాని, ఇటువంటి విడ్డూరాలు కనిపిస్తాయి. మనకివి సహజము. జీవితం అంతా భుజాన తల్లిని ఒక కావడిలో ఒకవైపు తల్లిని ఒకవైపు తండ్రిని పెట్టుకుని మోసుకుంటూ వెళ్లి తీర్థయాత్రలు తీసుకెళ్లినటువంటి శ్రవణ కుమారుడి కథ చదివి మన దగ్గర మహాత్మా గాంధీలు తయారవు. అవును, మహాత్మా గాంధీని బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకటి శ్రవణ కుమార్, ఒకటి హరిశ్చంద్రుడు. శ్రవణ కుమారుడి కథ మనకి మామూలు. కావడిలో తల్లిదండ్రుల్ని మోసుకుని ఎవరన్నా వెళ్తున్నట్లయితే వెస్ట్ వాడికి అది విడ్డూరము. ఇంకొంచెం తలతిక్క ఉంటే వాడేమంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఈ కొడుకు మీద అత్యాచారం చేస్తున్నారు అని చెప్పి ఓక్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లవాడి హక్కులు పోతున్నాయి కాబట్టి పిల్లవాడి హక్కులు బాలల హక్కులకి భంగము, తల్లిదండ్రులు పిల్లల మీద అట్రాసిటీస్ చేస్తున్నారు, ఈ రకంగా వాడు అంటారు. ఎందుకంటే వాడు ఆలోచించే స్థాయి వాడిది అక్కడికే ఆగిపోయింది. అవును. కాబట్టి వాడిని ఫాలో అవుతున్నటువంటి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి మనం కూడా, ఎందుకంటే మీడియా ఇస్ అ వెస్టర్న్ కాన్స్ట్రక్ట్ అండి. మన దేశంలో మీడియా వెస్ట్ నుంచి వచ్చింది కాబట్టి వెస్ట్ లో ఉన్న వ్యాధులని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే సామెత ఒకటి ఉంది కదమ్మా, సిరి అబ్బదు గాని చిడుమ అబ్బుతుంది అంట. సిరి అబ్బకపోయినా చిడుమ అబ్బుతుంది. మనకి చిడుమ అబ్బింది కాబట్టి మనకి చెయ్యెత్తిన సాధువు, ముళ్ళ మీద పడుకున్న సాధువు, తేనెకెళ్ళ అమ్మాయి, లేకపోతే గంజాయి తాగేటటువంటి స్వామి, ఎవరో సన్యాసి, వీటిని చూసి వీటినే మనము ఆ వెస్టర్న్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. వెస్టర్న్ వాడి దగ్గర నుంచి అంతా కాపీ కొడుతున్నటువంటి మనం కూడా చేస్తున్నాం. ఐ థింక్ మీడియా షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద వెస్టర్న్ ట్రాక్. ఇండియన్ కళ్ళతోటి ఇండియన్ ఫెస్టివల్స్ ని చూడగలిగిన రోజు మనకి ఇందులో అద్భుతం కనిపిస్తుంది. ఆ రకంగా చూడలేని వాడికి తేనెకళ్ళ అమ్మాయి, పూసలు అమ్ముకునే అమ్మాయి, ఆమె హేమమాలిని కన్నా అందమైందా, లేకపోతే ఇంకో హీరోయిన్ ఉంది సారా అలీ ఖాన్ కన్నా గొప్పదా, దీనిలో మనం కొట్టుకుని పడిపోయింది. దానివల్ల ఎవరికి యూజ్ లేదండి. ఇప్పుడు నిజంగా అమ్మాయికి కూడా యూజ్ లేదు, అమ్మాయికి కూడా యూజ్ లేదు. మీడియా వాళ్ళకి ఇంకా కష్టం ఏంటంటే రెండవ రోజు అలాంటి తేనెకళ్ళ ఇంకో అమ్మాయిని వెతకకపోతే హరిద్వార్ కుంభమేళా ఉద్యోగం ఇంకో తేనెకళ్ళ అమ్మాయిని వెతకాల్సిందే. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకొక తేనెకళ్ళ అమ్మాయిని ఫిబ్రవరి ఎండ్ లోపల
మళ్ళీ వెతకాలి, దాన్ని మళ్ళీ నేషనల్ క్రష్ గానో లేకపోతే ఇంకొకటి గానో తయారు చేసి హడావిడి చేయాల్సింది. కానీ అసలు ప్రయాగ్రాజ్‌కి వెళ్తుంది, మహాకుంభమేళాకి వెళ్తుంది దేవుడిని వెతకడం కోసం. భక్తి పారవస్యంలో మునిగిపోవడం కోసం, పుణ్యస్నానాలు ఆచరించడం కోసం. అవి పక్కకి వెళ్ళిపోయి ఏంటండి ఇదంతాని? ఓకే. సుధాకర్ గారు. ఎవరైతే భక్తులు వెళ్తున్నారో వాళ్ళు మోనాలిసా కోసం వెళ్తారు. అవును. మీడియా మోనాలిసా కోసం వెళ్తారు. హ్మ్. వ్యాధి మీడియాలో ఉంది. ఇక్కడికి వెళ్ళినటువంటి కోట్లాది మంది భక్తులు ఎవరైతే వెళ్తున్నారో మొనాలిసా ఎక్కడుంది అని చూసి ఆమె దర్శనం చేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత గంగలో మునగడానికి వెళ్ళడం లేదు వాళ్ళు. కరెక్టే. అక్కడికి వెళుతున్న కోట్లాది భక్తులు కేవలం భక్తి భావనతో వెళ్తున్నారు. మొనాలిసా చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మీడియా. అది ఎలక్ట్రానిక్ అనండి, డిజిటల్ అనండి, న్యూస్ మీడియా అనండి, సోషల్ మీడియా అనండి, ఇంకోటి అనండి. ఇది వీళ్ళ పిచ్చి. హ్మ్. ప్రజల పిచ్చి కాదు, భక్తుల పిచ్చి కాదు. ఓకే. అలా అయ్యుంటే మొనాలిసా ఈ పాటికి దర్శనానికి ₹1 చొప్పున కలెక్ట్ చేసిన ఆమె కోటీశ్వరురాలు. అయిపోయి ఉండేది. చిన్న గుడారం పెట్టుకుని ఆమె కూర్చుని నన్ను చూడండి, రూపాయి ఇవ్వండి, లోపలికొచ్చి నన్ను చూసేసి నా కళ్ళ ఫోటో తీసుకుని వెళ్తే ₹5, నేను నవ్వినప్పుడు ఫోటో తీస్తే ₹10 అని పెట్టుకుని ఆమె వ్యాపారమే చేసుకోవచ్చు. 40 ఒక్క భక్తుడు కూడా మొనాలిసాని వెతకలేదు. దయచేసి గమనించండి. కుంభమేళాకి వెళుతున్న భక్తుడు యహా మొనాలిసా కహా హై ముజే దిఖావ్ అని చెప్పి ఎవరిని అడగడం. హ్మ్. వాడికి గంగా స్నానము, ప్రసాదము, తీర్థము, స్వాముల దర్శనము, భక్తి. అంతే. గజ్జి వేరే వాళ్ళకు ఉంది. ఒక మైనారిటీ వర్గము సమాచారాన్ని తమ కబ్జాలో పెట్టి సమాచారాన్ని అందజేసేటటువంటి కెపాసిటీని తమ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి గుప్పెడు మంది వ్యాధి. గ్రస్తులు. దాని పేరు ఇంతకు ముందు అభయ్ సింగ్, అజయ్ సింగ్ అనేటటువంటి గంజాయి తాగినటువంటి సన్యాసి, లేకపోతే ఇప్పుడు మొనాలిసా. రేపు ఇంకా 20 రోజుల వరకు కుంభమేళా ఉంది కాబట్టి ఇంకొక 2-3 ఇట్లాంటి విచిత్ర సెలబ్రిటీస్ తప్పనిసరిగా వస్తారు. మీరు ఏమి కంగారు. ఓకే. సుధాకర్ గారు, ఇన్ని కోట్ల మంది గ్యాదర్ అవుతున్నారు కదా! మీరు ఇంతకు ముందు కూడా చాలా కుంభమేళాల గురించి చూసున్నారు మీ ఎక్స్‌పీరియన్స్‌లో. ఇంత పెద్ద కుంభమేళాలు గ్యాదర్ అయినప్పుడు, పబ్లిక్ గ్యాదర్ అయినప్పుడు ఏమన్నా అంటువ్యాధులు రావడము, తర్వాత వాళ్ళు సఫర్ అవ్వడము, అలాంటి చరిత్ర ఏమన్నా ఉందా? కుంభమేళాలు జరిగిన తర్వాత ప్రజలు పడే ఇబ్బందులు, ఇక్కట్లు ఏమన్నా ఉంటాయా? ఎలాంటివి ఉంటాయి? వాస్తవానికి సరైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే ఇటువంటి జనసమాగమం భారతదేశంలో కొత్త కాదు. హ్మ్. రెండవ ముఖ్యమైనటువంటి విషయం, ఫ్లోయింగ్ వాటర్‌లో అంటువ్యాధులు అంటటం అనేది అసాధ్యం. హ్మ్. ఫ్లోయింగ్ వాటర్. అవును. స్టాగ్నెంట్ వాటర్ ఈస్ ద సోర్స్ ఆఫ్ కంటామినేషన్. హ్మ్. ఫ్లోయింగ్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ, లేకపోతే కాశీలో శవాల్ని పారేస్తారండి. కాశీలో గంగా నదిలో శవాలు, సగం కాలిన శవాల్ని కూడా అందులో పారేస్తూ ఉంటారు. హ్మ్. శవాలు అలా కొట్టుకుంటూ కిలోమీటర్లు వెళ్తూ ఉంటాయి. అదే గంగ నీరు చుట్టుపక్కల అందరూ తాగుతుంటారు. నిజానికి ఈ పాటికి ఇంటెస్టైనల్ వ్యాధులతోటి, స్కిన్ డిసీజెస్ తోటి కోట్లాది మంది గంగా నది వారణాసికి దిగువ ఉన్నటువంటి ప్రాంతంలో చనిపోయి ఉండాలి. హ్మ్. మన పుష్కరాలు, రాజమండ్రి పుష్కరాల సమయంలో కూడా బ్రిటిష్ పరిపాలనా కాలంలో డిసెంట్రీ అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంది కాబట్టి పుష్కరాన్ని నిషేధించారు. హ్మ్. పుష్కరం ఒక పుష్కరాన్ని నిషేధించారు రాజమండ్రి. నిషేధిస్తే ప్రజలు ఆ నిషేధాన్ని ధిక్కరించి మరి స్నానం చేశారు. హ్మ్. నిజంగా ఇది అంటే పూర్తి అశుద్ధమైనటువంటి వాతావరణం ఉంటే అనారోగ్యాలు రాకుండా ఉండవు. అవును. కానీ ప్రభుత్వాలు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. అదేవిధంగా వ్యక్తులు కూడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడాను పూర్తి జాగ్రత్తలతోటే వెళ్తారు. ఏమాత్రం నిజానికి నదుల్లో సబ్బుతో స్నానం చేయటం అనేది హరిద్వార్, రిషికేశ్ ఇటువంటి ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు. గంగా ఇటువంటి ప్రాంతాల్లో సబ్బుని తీసుకెళ్ళటము నిషేధం. హ్మ్. మట్టి లేకపోతే సున్నిపిండి ఇటువంటివి నేచురల్ తీసుకువెళ్ళవద్దు. ఏ ప్రొడక్ట్స్ నదైనా యూజ్ కూడా చేయాలి. నదిలో సబ్బుతో స్నానం చేయవద్దు. దేవాలయ షాంపూస్ యూజ్ చేయొద్దు. పుష్కరిణిలో సబ్బుతో స్నానం చేయవద్దు అని చెప్పి మనం చాలా చోట్ల నోటీస్ హ్మ్. చూస్తూనే ఉన్నాం. కాబట్టి కొంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫ్లోయింగ్ వాటర్ రెడ్యూసెస్ ది కొంత తగ్గిస్తుంది. హ్మ్. రెండవది ప్రభుత్వము శానిటేషన్‌కి ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా ప్రజలు కూడాను తమ జాగ్రత్తల్లో తాము ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లయితే గతంలో కుంభమేళా 4 చోట్ల జరుగుతున్నాయి. హ్మ్. నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్,
ఆ తర్వాత ప్రయాగ్రాజ్. ఉమ్, ఈ 4 చోట్ల 12 ఏళ్ళకి జరుగుతుంది. అంటే ఎఫెక్టివ్‌లీ ప్రతి 4 ఏళ్లకి ఎక్కడో ఒక్కొక్కడ కుంభమేళ మన దేశంలో జరుగుతూనే ఉంది. ప్రయాగ్రాజ్‌లో జరుగుతుంది. నెక్స్ట్ టైమ్ నాసిక్ కావచ్చు, ఆ తర్వాత ఉజ్జయిన్ కావచ్చు, ఆ తర్వాత హరిద్వార్ కావచ్చు, మళ్ళీ నాసిక్ కావచ్చు. అవును. ఇవి కాకుండా రోజు గంగా నదిలో స్నానం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? రిషికేష్‌లో, హరిద్వార్‌లో, మిగతా వారాణసిలో, లేకపోతే ఇంకా మిగతా స్థానాల్లో. మన గోదావరిలో స్నానం చేసేవాళ్ళు ఎంతమంది? ఉమ్, ఈ రకంగా గనక అంటువ్యాధులే నిజంగా ప్రబలితే భారతదేశం జనాభా సగానికి తగ్గిపోయింది. కాబట్టి యా అది సుధాకర్ గారు. జాగ్రత్తలు తీసుకోవాలి. దేర్ ఇస్ నో ఉమ్, డౌట్ అబౌట్ ఇట్. బట్ గతంలో ఎప్పుడు కూడా ఇలా అయినట్టు మనకి చాలా తక్కువ కేసెస్ తెలుసు. ఉమ్, ఇట్లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి గదా! ప్రతి ధార్మికమైన అంశంలో తప్పులు వెతికేటటువంటి కొన్ని భూతువాద సంస్థలు ఉన్నాయి మన దగ్గర. ఉమ్, అటువంటి సంస్థలు ఏమన్నా ఎక్కడి నుంచన్నా కొన్ని ఎవరో ఒక వెంకట్రావును, గోపాలరావును తీసుకొచ్చి వారికి గజ్జి రావడానికి లేవనెత్తొచ్చు. కారణం గోదావరి పుష్కరాలని చెప్పొచ్చును. ఆ, కానీ వాళ్ళు కూడా సైంటిఫిక్ స్క్రూటినీకి నిలబడవలసి. యా ఏ ఇప్పుడు రకంగానైతే వాళ్ళు అన్ని విషయాల్లో సైంటిఫిక్ స్క్రూటినీ కావాలంటారో వాళ్ళకు కూడా నిలబడాలి. ఉమ్, బీజేపీకి ఈ మహాకుంభమేళ ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతుందంటారు? కానీ ధార్మిక కార్యక్రమాల ప్రభావం రాజకీయాల మీద ఉన్నట్టయితే అయోధ్యలో బాలరాముని మందిర ప్రతిష్టాపన తరువాత అయోధ్యలో బీజేపీ ఓడింది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ వంటి బాహాటంగా హిందుత్వం గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత మొన్న లోక్సభ ఎలక్షన్స్‌లో ఉమ్, 30 సీట్లు తగ్గవు. 30 లోక్సభ స్థానాలు తగ్గవు. అయోధ్యలో బాబరీ కట్టడాన్ని కూల్చేసిన తర్వాత 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలోనే బీజేపీ వచ్చింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయింది. హిమాచల్‌లో మాత్రమే గెలిచింది. కాబట్టి ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అవి ఓట్లుగా మారతాయి అని నేను అనుకోను. ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆకలి, దప్పిక లేకపోతే తమ నిత్య సమస్యలు, నైమిత్తిక సమస్యలు, తమ దైనందిన జీవితము దానిని ప్రభుత్వం ఏ మేరకు ఇది చేయగలుగుతోంది, ఇటువంటి అంశాల ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు. భారతదేశపు ఓటర్ చాలా పరిణితి చెందినటువంటి చాలా మెచ్యూర్ ఓటర్ ఈ దేశపు ఓటర్. కాబట్టి కుంభమేళా నిర్వహించినంత మాత్రాన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగడానికి ఇంకా 2 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో 2026లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఉమ్, కుంభమేళా 2025 ఉమ్, వారం తర్వాత కుంభమేళా జరిగినటువంటి 15 రోజుల తరువాత మీకు కుంభమేళా జ్ఞాపకం ఉండదు. ఉమ్, కాబట్టి దీనివల్ల పొలిటికల్‌గా ఏదో లాభం కలుగుతుంది అని నేనైతే అనుకోను. ఉమ్. ఎక్కడా ఆ రకంగా జరిగినట్టు నాకైతే అనిపించలేదు. నేను చూసిన దానిలో ఎక్కడ కూడాను రాజకీయంగా దీని ప్రభావం ఉంటుందని నేనైతే ఓకే. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి కుంభమేళాలు, ఇలాంటి పెద్ద పెద్ద క్రతువులు చూపించి ఏం చెప్తే బావుంటుందంటారు? రాబోయే జనరేషన్స్‌కి వీటి ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి వాస్తవానికి భారత దర్శనం చేయించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది భారత దర్శనం. ఈ కుంభమేళాలు గాని, 12 జ్యోతిర్లింగాలు కావచ్చును, 51 శక్తిపీఠాలు కావచ్చును, గణేశ క్షేత్రాలు కావచ్చును, నారసింహ క్షేత్రాలు కావచ్చును, లేకపోతే హిమాలయ దర్శనం అమర్నాథ్ కావచ్చును, కైలాస మానస సరోవరం కావచ్చును, కుంభమేళ కావచ్చు, హ్మ్. మన దగ్గర జరిగే పుష్కరాలు కావచ్చు. మనం దక్షిణంలో పుష్కరం అంటాం, 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఉత్తరాదిలో దాన్ని కుంభమేళ అంటారు. హ్మ్. వేరే విషయం. సో వీటి ద్వారా మనము మన భారతదేశం యొక్క భవ్య స్వరూపాన్ని, ఎంత సువిశాలమైన దేశం, ఎంత వైవిధ్యభరితమైనటువంటి దేశం, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక జీవన విధానాలు ఉన్నప్పటికీ కూడాను ఈ దేశ ప్రజలు కలిసికట్టుగా జీవించగలరు. అన్నిటినీ మరిచిపోయి ఒక్కటిగా జీవించగలరు. ఈ సెన్స్ ఆఫ్ యూనిటీని నిర్మాణం చేసేటటువంటి సామర్థ్యము కుంభమేళ వంటి ఈ మహామానవ సమూహ సమాగమాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి తెలియజేస్తాయి. కాబట్టి ఈ దేశంలో భారతదేశం యొక్క దర్శనము చేసుకోగలిగినటువంటి వ్యక్తి హి విల్ బి ఏ చేంజ్డ్ మ్యాన్. అతను మారిపోతాడు. కలకత్తాలో ఒక 20-12 ఏళ్ల 20-21 ఏళ్ల డిగ్రీ పాస్ అయినటువంటి యువకుడు 2 ఏళ్ల పాటు మొత్తం దేశం తిరిగాడమ్మా. దేశం తిరిగిన తర్వాత కన్యాకుమారికి వచ్చి కన్యాకుమారిలో
ఆ సముద్రపు ఒడ్డు నుంచి కొంచెం ఒక దూరంలో ఉన్నటువంటి సముద్రం మధ్యలో ఉన్నటువంటి బండరాయి దగ్గరికెళ్ళి, ఆ బండరాయి దగ్గర 3 రోజుల పాటు ధ్యానం చేశాడు. దేన్ని ధ్యానం చేశాడు? భారతదేశాన్ని ధ్యానం చేశాడు. ఓహ్! ధ్యానం చేసిన తర్వాత ఆయనకి అమ్మవారు చెప్పింది, "నువ్వు వెళ్ళు పశ్చిమ దేశాల్లో నీ జాతి గురించి, నీ ధర్మం గురించి, నీ జీవన విధానం యొక్క శ్రేష్ఠత్వం గురించి చెప్పమంటే" ఆయన బయలుదేరి షికాగోకి వెళ్ళాడు. 1893లో హ్మ్. ఆయన చేసిన ప్రసంగము యూరప్‌కి హైందవ జీవన విధానం గురించి తెలియజేసింది. ఆ వ్యక్తి పేరు స్వామి వివేకానంద. ఓకే. యాహ్! కాబట్టి మన యువతకి మనము భారత దర్శనం చేయించాలన్నట్లయితే హ్మ్. ఈ కుంభమేళాలు, తీర్థాలు, రకరకాల టూరిజం స్పాట్స్ వీటి ద్వారా ఇండియా యొక్క స్వరూపాన్ని చూపించాలి. ఓ తాజ్‌మహల్ మనం చూపిస్తున్నాము. ఎల్లోరాలో కట్టినటువంటి గుడిని మనం చూపించగలం. సో, ఒక మనము కుతుబ్ మినార్‌ని చూపిస్తున్నాము. ఓర్చాలో దాదాపు 22 సంవత్సరాల పాటు కట్టినటువంటి ఒక మహల్ ఉంది. హ్మ్. ఏక్ దిన్ కా మహల్ అంటారు. హ్మ్. ఆ ఏక్ దిన్ కా మహల్‌లో ఏనుగు నేరుగా కోట బురుజు మీద దాకా నడుచుకుంటూ వెళ్ళగలిగేటట్టు కట్టారు. వీటన్నిటిని పరిచయం చేసేందుకు మనము కుంభమేళ వంటి వాటిని మనము ఉపయోగించుకోవచ్చండి. ఓకే. అన్ని చివరిగా రకాల జాతులు, భాషలు వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి, యువతకు భారతదేశపు భవ్య స్వరూపాన్ని, దివ్య స్వరూపాన్ని చూపించేందుకు వీటిని ఉపయోగించుకోవాలండి. యాహ్! స్పిరిచ్యువలిజం వైపు మనిషి సహజంగా వచ్చేస్తారు. మీరు యాహ్! స్పిరిచ్యువలిజం ఎవ్వరికీ నేర్పక్కర్లేదు. అవును. అవును. అదే విధంగా మీకు ఇంటలెక్చువల్ డెవలప్‌మెంట్ సహజంగా జరుగుతుంది. హ్మ్. కానీ ఇండియా యొక్క వైవిధ్య భరితమైనటువంటి దానిలో ఉన్నటువంటి ఈ వైవిధ్యంలోని ఐక్యత అంటలేను నేను. ఏకాత్మత అంటున్నాను. ఓకే. మన యాహ్! బయటకి వేరువేరుగా కనిపించిన మనలో ఉన్నటువంటి ఒకే సమైక్య భావన ఏదైతే ఉందో అది దర్శనం చేయించాలంటే కుంభమేళా చాలా గొప్ప అవకాశము. ఈ 40 రోజుల్లో యువత పెద్ద ఎత్తున వెళ్తున్నారు. అక్కడ చాలా మంది వెళ్తున్నారు. సుధాకర్ గారు దర్శనం చేసి చివరిగా భక్తులకి, తెలుగు ప్రజలకి, ఈ కుంభమేళాని వీక్షిస్తున్న వాళ్ళకి, వెళుతున్న వారికి అండ్ యూట్యూబర్స్‌కి, మన మీడియా వాళ్ళకి అందరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? క్లుప్తంగా చెప్పండి. ఏమీ చెప్పనక్కర్లేదు. ఏం చెప్పక్కర్లేదు. ఈ దేశ ప్రజలకి ధర్మం గురించి, దేశం గురించి, సంస్కృతి గురించి చెప్పనవసరం. హ్మ్. ప్రతి వారికి ఏదో సమయంలో ఈ సాక్షాత్కారం జరుగుతుంది. హ్మ్. యువతకి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది కాబట్టి వాళ్ళకి భారతదేశపు భవ్య స్వరూపం చూపించమన్నానే తప్పితే, హ్మ్. లేకపోయినా ఒక 20 ఏళ్ల తర్వాత వాళ్ళకి భవ్య స్వరూప దర్శనం జరగకపోతే అప్పటికి ఆలస్యం అవుతుందని నేను వాళ్ళకి అంటున్నాను. ఇక ఓకే. యూట్యూబర్స్ లేకపోతే మిగతా వాళ్ళు లేకపోతే మీడియా వీటి గురించి మనం ఏం బాధపడక్కర్లేదు. ఈ దేశం మొత్తం మీద అన్ని రకాల న్యూస్ పేపర్‌లు కలిపి కూడా 1,00,00,000 కాపీల సర్క్యులేషన్ లేదు. హ్మ్. ఈ దేశ జనాభా 140. 140 కోట్ల జనాభాలో పత్రికలు చదివే వాళ్ళ సంఖ్య నాట్ ఈవెన్ 1 క్రోర్. కాబట్టి ఏమి వరీ గానక్కర్లేదు. ఈ దేశ ప్రజలు చాలా మెచ్యూర్. మనం ఎవ్వరికీ ఏమి చెప్పను. ఓకే. ఓకే. ప్రజలకి తెలుసు కాబట్టి కుంభమేళాకు వస్తున్నారు. ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా కుంభ దర్శన్ కీజియే పుణ్య పాయియే అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వకుండా ఈరోజు 45 కోట్ల మంది వస్తున్నారు. అవును. అమర్నాథ్‌కి ఎవరి అడ్వర్టైజ్‌మెంట్ ఉందండి? అమర్నాథ్‌కి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? హ్మ్. కైలాస్ మానసరోవర్‌కి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఆయన వెళ్తూనే ఉన్నారు. ఇంటికి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని నాకు గుండెపోటు లేదు, హై బీపీ లేదని తీసుకొని కైలాసానికి ఎందుకెళ్తున్నారు? అవును. కాబట్టి ఈ ఈ దేశానికి మనం ఏమీ నేర్పనక్కర్లేదు. దిస్ కంట్రీ నోస్ యాహ్! ఎవ్రీథింగ్. థాంక్ యూ. ఈ థాంక్ యూ. దేశంలో ఎవ్వరికీ ఏం చెప్పనక్కర్లేదు. థాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు. చాలా విలువైన విషయాలు చెప్పారు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.